పేపర్ని యూజ్ చేసి మూన్ పైకి వెళ్ళడం ఎలా? దీని గురించి తెలుసుకోవడానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఇవాళ నుంచి మన ఛానల్ పేరు మాయాబజార్ ఫ్యాక్ట్స్, మాయాబజార్ సైన్స్ కాదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో ఛానల్ పేరు చేంజ్ చేయండి అని చెప్పారు. ఐ హోప్ ఈ పేరు మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పేపర్కి మూన్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే 2002లో బ్రిటనీ గ్యాలిబర్ అనే స్కూల్ స్టూడెంట్ ఒక సింగిల్ లాంగ్ పేపర్ని తీసుకుని దాన్ని 12 టైమ్స్ ఫోల్డ్ చేసి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకుంది. ఆమె ఎలా ఫోల్డ్ చేసిందంటే ఎగ్జాక్ట్గా సగం సగం కింద. అంటే ఒక పేపర్ 10 సెంటీమీటర్ లాంగ్ ఉంది అని అంటే 5 సెంటీమీటర్స్కి ఒకసారి, 2.5 సెంటీమీటర్స్కి ఒకసారి ఇలా సగం సగంగా ఆమె 12 టైమ్స్ ఫోల్డ్ చేసింది. దీని తర్వాత సెంట్ మార్క్స్ స్కూల్ స్టూడెంట్స్ 3 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న ఒక సింగిల్ పేపర్ని తీసుకుని ఇదే విధంగా 13 టైమ్స్ ఫోల్డ్ చేసి బ్రిటనీ గ్యాలిబర్ రికార్డ్ను బ్రేక్ చేశారు. పేపర్ను ఫోల్డ్ చేయడంలో వరల్డ్ రికార్డ్ ఏముంది అని మీరు అనుకుంటే అది తప్పు. దీని వెనకాల ఉన్న మ్యాథ్స్ కనుక మనం అర్థం చేసుకుంటే న్యూక్లియర్ ఫిజన్ ఎలా అవుతుంది, పాపులేషన్ గ్రోత్, బ్యాక్టీరియా గ్రోత్ ఎలా ఉంటుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక A4 పేపర్ షీట్ని తీసుకుంటే దాని థిక్నెస్ 0.001 సెంటీమీటర్స్. దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే దాని థిక్నెస్ డబల్ అవుతుంది, అంటే 0.002 సెంటీమీటర్స్. ఇలా మనం కంటిన్యూగా చేస్తే దాని యొక్క థిక్నెస్ 0.004 సెంటీమీటర్, 0.008, 0.016 ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక A4 షీట్ని మనం 7 టైమ్స్ కంటే ఎక్కువ ఫోల్డ్ చేయడం. ఒక ఇమాజినరీ కౌంట్ వేసుకుని చూస్తే పేపర్ని 10 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే అది 0.001 ఇంటూ 2 to the power of 10 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 1 సెంటీమీటర్ అని. పేపర్ని 18 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే అది 262 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 8 feet 8 inches. ఇది ప్రపంచంలో ఉన్న టాలెస్ట్ మ్యాన్కు ఈక్వల్గా అవుతుంది. అలానే పేపర్ని 22 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే అది లైట్ హౌస్ హైట్కి రీచ్ అవుతుంది. 26 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే అది షాంఘై టవర్స్ను దాటిపోతుంది. 30 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే ఫ్లైట్స్ తిరిగే ఆల్టిట్యూడ్కి ఇది రీచ్ అవుతుంది. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. అదేంటంటే ఒక పేపర్ను హాఫ్ కింద ఫోల్డ్ చేస్తే మనం తక్కువ టైంలోనే ఎక్కువ హైట్ను రీచ్ అవుతున్నామని. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని అంటాం. ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ చూస్తే అది y = 2 to the power of x. మనం స్కూల్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ లీనియర్ ఫంక్షన్స్ గురించి చదువుకుని ఉండుంటాం. ఈ రెండింటి గ్రాఫ్ని చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది, లీనియర్ గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న మన పేపర్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లోకి వస్తుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ హైట్ని రీచ్ అవుతుంది. దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి చూస్తే పేపర్ని 40 టైమ్స్ కనుక ఫోల్డ్ చేస్తే శాటిలైట్స్ తిరిగే ఆల్టిట్యూడ్కి ఇది రీచ్ అవుతుంది. అలానే ఎర్త్కి మూన్కి మధ్య డిస్టెన్స్ 3,80,000 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంది అని మనం అనుకుంటే 45 టైమ్స్ కనుక దీన్ని ఫోల్డ్ చేస్తే మూన్కి వెళ్ళిపోవచ్చు. 46th టైం దీన్ని ఫోల్డ్ చేస్తే తిరిగి ఎర్త్కి వచ్చేయచ్చు. ఇది నిజమా కాదా అని ఈ ఎక్స్పెరిమెంట్ను చేద్దాం అని అనుకుంటే గనక స్పేస్ సూట్ వేసుకుని చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మాయాబజార్ ఫ్యాక్ట్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఇక నుంచి మన ఛానల్ పేరు మాయాబజార్ ఫ్యాక్ట్స్ అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.